రోజు మంత్రి పొంగూరు నారాయణ జన్మదినం సందర్భంగా మంత్రి నివాసం వద్ద పిన్ను గంగాధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి పిన్ను గంగాధర్ మరియు వారి మిత్ర బృందం మంత్రి పొంగూరు నారాయణకి శాల్వాలతో బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం పిన్ను గంగాధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిన్ను గంగాధర్ మరియు వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు మంత్రి నారాయణకి తెలియజేశారు. సింహపురి ప్రజానికానికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు ముద్దుబిడ్డ మంత్రివర్యులు నారాయణ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క క్యాంపస్లో మేమంతా కూడా కలవటం జరిగింది. ముఖ్యంగా నారాయణ సార్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే గతంలో నారాయణ సార్ గారు నెల్లూరు టౌన్లో, నెల్లూరు జిల్లాలో, ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈనాటికి కూడా అట్లే శాశ్వతంగా మిగిలిపోయినాయి. అందులో 20% అనేది కొరవపోతే గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా పారతో పారను మట్టేసిన పాపాను పోలేదు. అదంతా కూడా నెల్లూరు టౌన్లో ఉండేటటువంటి వారు, నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి వారంతా కూడా చూశారు. ఆయన ఏదైతే మిగిలిపోయిందో ఆ వర్క్ అంతా కూడా ఇప్పటికీ అలానే ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశాను, నా వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందినని మనం మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీరు డైరెక్ట్గా నెల్లూరుకు వచ్చి తెలుసుకోలేకపోయినా తెలియకపోయినా గతంలో ఉన్నటువంటి మంత్రుల గురించి ఒక తరం విచారించండి. నెల్లూరులో మనం ఏం చేశాం, నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం తప్ప మరలా ఎక్కడ కూడా పిడికుడు పూర్తి పడిన పాపాలు పోలేదని ఈరోజు పార్కుల్లో చెప్పుకుంటున్నారు. అదేవిధంగా టియ్యంగల కాడ చెప్పుకుంటున్నారు, కేబుల్ కాడ చెప్పుకుంటున్నారు, బస్టాండ్లో చెప్పుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నమస్కారాలు చేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో నేను చేసినటువంటి అభివృద్ధి నన్ను 175కి 175 గెలిపిస్తాయని ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఈరోజు 11 మందితో ఈరోజు ఇంట్లో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి అయింది. కారణం ఇసుక తిన్నారు, గ్రావీలు తిన్నారు, ఎర్రసందనం తిన్నారు, బంగారు తిన్నారు, డ్రగ్స్ తిన్నారు. తినకుండా ఉన్నదంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏమీ లేదు. మొత్తం శుభ్రం చేసి ఈరోజు దిక్కుదోసిన పరిస్థితుల్లో, దిక్కు కాసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఉంది. అదంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. అది తెలుసుకోవాలి. ఉత్త పుణ్యానికి అమరావతిలో ఎక్కడ కూడా ఒక ఇటుకరాయి పెట్టిన పాపాను పోలేదు. అమరావతిలో ఎక్కడైనా సరే ఒక రూము కట్టిన పాపాను పోలేదు. ఎక్కడైతే నువ్వు అభివృద్ధి చేసావో దాని మీద చెప్పాలి, మేము వినాలి కూడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఏవైతే 5 పథకాలు ఉన్నాయో 5 మీద తొలి సంతకం పెట్టడం, రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ముగ్గు మీద ఏలేసుకున్నటువంటి పరిస్థితి. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని 52-53 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. కొన్ని కుటుంబాలు, కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు దీపం వెలిగి లేదు, పొయ్యి ముట్టి లేదు. అటువంటి అన్నీ కూడా ఈరోజు శాపమై కూర్చొని మీ కుటుంబానికి శాపమై కూర్చున్నాయి. లేకపోతే ఈరోజు 11కే పరిమితం అయిపోరు. ముఖ్యంగా చెప్తున్నారు, నారాయణ సార్ గారు 73,540 ఓట్లతో గెలిచాడంటే నారాయణ సార్ గారు ఉండేటటువంటి వర్క్ అది. నారాయణ సార్ గారు ఆ రోజు చేసింది వర్క్ అది. అదేవిధంగా రమా మేడం గారు వారి 2 కూతుళ్ళు కఠోరంగా 6 నెలలు నిద్రాహారాలు మాని నెల్లూరు టౌన్లో పరవ చుట్టి ప్రతి ఒక్క కుటుంబానికి దండం పెట్టి వాళ్ళకి కాళ్ళకు మొక్కి ఆ మెజార్టీ తెచ్చుకున్నారు. కాబట్టి ఆ యొక్క మెజార్టీని నిలబెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నువ్వు ఇచ్చినటువంటి మంత్రి పదవికి న్యాయం చేస్తాడని చెప్పి తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి సోదరులు సుధాకర్ గారు, అదేవిధంగా జయరాజు గారు, అదేవిధంగా హరి గారు, అదేవిధంగా నజీర్బాయి గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్య గారు, అదేవిధంగా సోదరులు చిరంజీవి గారు, వీరంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.